మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలంలోని గారపెంట అంగన్వాడీ కేంద్రంలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమాన్ని సెక్టార్ సూపర్వైజర్ కెవి సుబ్బమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎర్రగొండపాలెం ఐసీడీఎస్ ప్రాజెక్టు సిడిపిఓ హేమలత భాస్కర్, ఐటీసీ ప్రథమ జిల్లా కోఆర్డినేటర్ ఎస్ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గర్భిణులు బాలింతలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం గురించి అవగాహన కల్పించారు. జంక్ ఫుడ్, కూల్ డ్రింక్, చాక్లెట్లు వంటి మైదాతో తయారైన ఆహార పదార్థాన్ని అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలు, ఆకుకూరలు వంటి పోషకాహారాన్ని చేర్చుకోవడం ద్వారా తల్లి శిశువు ఆరోగ్యంగా ఉండగలరని వివరించారు. ప్రీ స్కూల్ వయసు పిల్లలు ఇంటి వద్ద సెల్ ఫోన్ వినియోగించడం వారి మానసిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. పిల్లలు అవ్వతాతలు తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడం ద్వారా వారికి ఆలోచన శక్తి, సామాజిక శక్తి, నైపుణ్యం మెరుగుపడతాయని తెలిపారు. పోషణ్ పక్వాడ కార్యక్రమాలు ఈ నెల 9వ తేదీ నుండి 23వ తేదీ వరకు కొనసాగనున్నట్లు తెలిపారు. 2 సంవత్సరాలలోపు సుమారు 80% మొదటి అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ దశలో సరైన పోషకాహారం సంరక్షణ అందించడం ఎంత అవసరమని వివరించారు. 6 సంవత్సరాల వయసు వరకు పోషకాహారం ప్రాథమిక విద్య అందించడం ద్వారా పిల్లల సమగ్ర అభివృద్ధి సాధ్యం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు పి విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు, పెద్ద సంఖ్యలో తల్లులు, గ్రామస్తులు పాల్గొన్నారు.